ఫ్రెష్ కరివేపాకు ఇంట్లోనే కట్ చేసుకోవటం చూద్దామండి. మరి చిన్న మొక్క తెచ్చేసామంటే చాలండి ఇలా డబ్బాలోన. ఈ డబ్బా నేను ఒకటే చేస్తానండి. ఇదిగోండి అరటికాయ ఆకులు ఉంటాయి కదా, వేస్టేజ్ అన్నీ కూడా మరి దీంట్లో కట్ చేసి దీంట్లో వేసాను. దీంట్లోకి ఇదిగోండి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ మన ఇంట్లో ఉన్న బియ్యం కడుగు నీళ్ళు కానీ, బియ్యం కడుగు నీళ్ళు, ఫ్రూట్స్, టీ పొడి అన్నీ కూడా మరి దీంట్లో ఇలాగ వేసేస్తుంటానండి. నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తాను. ఇలా డైరెక్ట్గా వేసినా ఏమి ఇబ్బంది ఏమి లేదండి. ఇది పెద్ద కుండీ కాబట్టి చక్కగా ఇలాగన్నీ కూడా దీని కంపోస్ట్ దీంట్లోనే రెడీ అయిపోతుంది అన్నమాట. బత్తాయి తొక్కలు అన్ని రకాలండి, ఏదైనా కూడా. ఈ కరివేపాకు మొక్కకి చక్కగా ఎనర్జీ వస్తుంది, ఆ 3 మొక్కలు కూడా వస్తుందండి. మరి ప్రతిరోజు కూడా మనం ఎక్కువగా బయట కొనకుండా కరివేపాకునైతేనండి ఫ్రెష్గా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది చక్కగా ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలండి. కట్ చేస్తామండి, ఇదిగోండి ఇలాగ ఏపుగా వచ్చింది కదా పొడవుగా. ఈ మొక్కని ఇలా మనం కట్ చేసేసామంటే మళ్ళీ అక్కడే ఇదిగోండి ఇలా చక్కగా చిన్న చిన్న పిలకలన్నీ కూడా చక్కగా ఇక్కడే చిన్న చిన్న పిలకలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ లేతగొన్న చిగులన్నీ కూడా ఇదిగోండి ఇలాగా మనం డైలీ కట్ చేస్తూ ఉండాలండి. అయితే చూసారు కదండి, చిన్న చెట్టేనండి, అసలు ఎన్ని ఆకులు వచ్చినాయో. ఇది ఫ్రెష్ కరివేపాకు, మంచి స్మెల్ వస్తుందండి. మనం ఎటువంటి మందులు కూడా వేయకుండా మరి మొక్కను పెంచుతున్నాం కాబట్టి. మరి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.